రెడ్డి కాబట్టి ఆ పెద్ద కుటుంబానికి ఎందుకు, మన కుటుంబంలోనే ఉంచుకుందాం అనేది ఈయన ఒక ఇది రైజ్ చేశాడు. ఆ మొక్క వీళ్ళు అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, మొన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఉంది ఆదుకుంది, ఇంకోటి భారతీయకి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఎక్కువ, ఆ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అటు వాళ్ళతో కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇతను అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నంలో ఉండటం. ప్లస్ ఇంకోటి ఇతని మీద బాగా నెగిటివ్ ఉంది వివేకానంద రెడ్డి మీద. ఎందుకని వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి పేరుతోనే కదా వివేకానంద రెడ్డి బతికింది. తీరా చూస్తే అదే తర్వాత ఏం చెప్పారు, తను మంత్రి పదవి కోసం ఇదే సునీత ఇదే అల్లుడు కలిసి కాంగ్రెస్ లోనే ఉండనిచ్చారు. వీళ్ళు బయటికి వెళ్ళాక కూడా వీళ్ళ వెనకాల రాలా వివేకానంద రెడ్డి. పైగా కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేమేం అన్యాయం చేయలేదని చూపించడం కోసం వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. వివేకానంద రెడ్డి అక్కడ మంత్రి హోదాలో తిరుగుతుండేవాడు. అంతవరకు బాగానే ఉంది. వివేకానంద రెడ్డికి చేత విజయమ్మ మీద పోటీనా, అట్లాగే జగన్ మీద పోటీనా, అలాగే పెట్టారా అప్పుడు. ఆ స్థాయిలో పెట్టినప్పుడు అంత నువ్వు సరే మంత్రిగా ఉన్నావంటే ఒక అర్థం ఉంది, ఏదో పదవి కోసం నానన్నప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదో తీసుకున్నావు అనుకోవచ్చు. అట్లాంటిది ఇదేంటి అన్నది కోపం ఉంది. వివేకానంద రెడ్డి కూతురికి అల్లుడికి ఏం కోపం ఉంటది, అంతకు ముందు ఎంపీగా ఉన్నాడు వివేకానంద రెడ్డి. జగన్ అప్పటిదాకా వాళ్ళ నాన్న యాక్టివిటీ చూసుకునేవాడు. జగన్ మీద పరిటాల రవి